సింధు నది జలాలన్నింటి కూడా నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకొద్ది రోజుల్లో ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఇంకా నీళ్ళంటూ ఏమీ ఆపలేదండి. చీనా నుంచి జీలం నుంచి అనుకుంటాను వరద గేట్లు ఎత్తేస్తే ముజాఫరాబాద్ అండ్ చకోటీలో వరదలు వచ్చాయి. ముందు మేము వాటిని నిలిపేస్తామని ఖచ్చితంగా చెప్పారు. అవును, మొట్టమొదటి దెబ్బ మనము దౌత్యపరంగా ప్రచ్ఛన్న యుద్ధ పరంగా మేము అన్ని అవకాశాలు చూస్తున్నాము. అవును, ఖచ్చితంగా మేము కెనటిక్ దెబ్బ అంటే మూమెంట్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూమెంట్స్ ద్వారా తీవ్రవాద శిబిరాలు కానివ్వండి, స్థావరాలు కానివ్వండి, అసెట్స్ అంటాం వాళ్ళకి సంబంధించిన లాజిస్టిక్స్ కానివ్వండి, ఆయువు పట్లు కానివ్వండి, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ అసెట్స్ అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అన్ని రిసోర్సెస్ మీద దెబ్బ కొడతామని చెప్పారు. ఇవి కాక పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలేసేది కాదు. మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మీరు లక్ష్మణ రేఖ దాటుతూనే ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి మోడీ గారి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ అఫైర్స్ అండ్ పొలిటికల్ అఫైర్స్ రెండిటి మీటింగ్ జరిగిన సారాంశమైంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ముగ్గురు చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండ్ నేవల్ చీఫ్ తో మీట్ అయ్యారు. మీట్ అయ్యి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, మీ స్వంత ప్రణాళిక మీరు అద్భుతంగా రచించి పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టండి, పాకిస్తాన్ పద్ధతి మార్పు రాదు అని చెప్పి మోడీ గారు చెప్పారు. మీరు చెప్పినట్టు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది ఒక ప్రధానమైంది. అది లాంగ్ రేంజ్ లో ఇవాళ అనుకొని అసలు సర్వే ఇంజనీర్స్ చేత నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ కానీ ఇరిగేషన్ ఇంజనీర్ల చేత మరి ఎందుకు ఒక డిబేట్ రాలేదో నాకు ఈ రోజు వరకు ఆశ్చర్యంగా ఉంది. ప్రాంతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలో సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఎలా ఆపాలి, నీళ్లు ఆపి మనం కిందకి ఎలా డైవర్ట్ చేయాలి, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా అటువంటి రాష్ట్రాలకి, అవసరమైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్కి కూడా. సో ఇన్ని రకాలుగా అంటే చాలా సందర్భాల్లో మీ ఛానల్లోను తర్వాత మిగతా ఛానల్లో కూడా నేను చెప్పాను, పాకిస్తాన్ మెడకి ఉచ్చు అన్ని వైపుల నుంచి బిగించాలి. అందులో అష్టదిగ్బంధనం చేసినట్లుగా అయిపోయింది, అన్ని రకాలుగా ఒక్కొక్కటి మూసుకొని ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. మనం మిలిటరీ పరంగా వ్యూహాలు రచిస్తున్నాము. అతి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు డబ్బు అడుక్కొని నెల నెల ముష్టెత్తుకొని బతుకుతున్నారు IMF దగ్గర. వాళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టించి ఎటువంటి అప్పు ఒక్క రూపాయి రానియకుండా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్సెస్ FTF అంటారమ్మా, దానిలో ఉన్నటువంటి గ్రే లిస్ట్ లో వాళ్ళని పెట్టించి IMF నుంచి ఒక్క రూపాయి రాకుండా కూడా చేసిన నాడు అష్టదిగ్బంధనం అవుతుంది. ఆ దిశగా పావులు కదులుతున్నాయి. మనము ఈ అన్ని రంగాలలో విజయం సాధిద్దామని చెప్పి ప్రతి ఒక్కడు నిజమైన భారతీయుడు వేచి చూస్తున్నాడు. రైట్, రవికుమార్ సార్ మీరు చెప్పండి, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాఘా సరిహద్దుల్లో అన్ని రవాణా వ్యవస్థల్ని కూడా నిషేధిస్తాం అని చెప్పడం జరిగింది మోదీ గవర్నమెంట్. దీనికి సంబంధించి పాకిస్తాన్లో ఆహార ఉత్పత్తులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అన్నీ కూడా రవాణా అవ్వడం, అక్కడికి ఎగుమతి అవ్వడం అంతా కూడా ఆగిపోయింది. అసలు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మా, ముందుగా మీకు ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్తే. ఒక విషయం ఆలోచించండి, ఇది జరిగిన సంఘటన ఏదైతే ఉందో 22 ఏప్రిల్ రోజు జరిగినటువంటి సంఘటన, వాళ్ళు ఏమనుకున్నారంటే ఉగ్రవాదుల లక్ష్యం ఏముండింది అంటే ఈ దేశాన్ని అస్థిరపరచాలంటే హిందువులని అని గుర్తించి చంపితే ఈ దేశంలో ఉన్న హిందువులకి ముస్లింలకి గొడవ పెట్టొచ్చు, గొడవ పెట్టిన తర్వాత హిందూ ముస్లిం గొడవలతో దేశం అట్టుడికిపోతుంది, ఈ విధంగా ఈ దేశాన్ని అస్థిరపరచవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అది దాంట్లో వాళ్ళు కొంచెం కూడా సఫలం కాలేదు అన్న విషయాన్ని ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, మన సమాజంలో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఏకకంఠంతో దాన్ని వ్యతిరేకించారు. అందులో ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. సొంత రాష్ట్రంలో కూడా, కాశ్మీర్ రాష్ట్రంలో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. వాళ్ళ ఉద్దేశం అది ఉండింది అని ఒక ఉద్దేశం చెప్తున్నారు. కానీ
దాని ద్వారా వాళ్ళు పాకిస్తాన్ని ఏ విధంగా అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అనేది మనం ఈ విధంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రచ్ఛన్న యుద్ధం చేయొచ్చు, ప్రచ్ఛన్న యుద్ధం చేసే అవకాశం కూడా ఉంది. కానీ దానికంటే ముందు పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. పాకిస్తాన్ని ఏ విధంగా అయితే మనము అస్థిరపరచాలనుకుంటున్నామో ఆ విధంగా అస్థిరపరచడానికి కావలసినటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ ని మనం వాడుకొని ముందు పాకిస్తాన్ యొక్క మెడలు వంచే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఏమి లాభం అంటే పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడతారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు మాకు ఇటువంటి పరిస్థితి జరిగిందని చెప్పేసి ప్రజలు గ్రహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, ఈ రెండు కూడా తీసుకునే నిర్ణయాల వల్ల మా జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు గ్రహించే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రజలు ఈ విషయాన్ని గ్రహిస్తారో మిలిటరీ పైన, ఆ దేశ మిలిటరీ పైన, ఆ దేశ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందో అప్పుడు ప్రజలు అక్కడ సరి అయిన గవర్నమెంట్ ని కావచ్చు, సరి అయిన వ్యవస్థని కావచ్చు, లేదా ఆ మిలిటరీ పాలనని కావచ్చు వ్యతిరేకించే అవకాశం వస్తుంది, సరి అయిన గవర్నమెంట్ వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా అంటే పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళేమి మన పైన దాడి చేయాలని అనుకోరు, అందరూ అట్లే ఉండరు, కొంతమంది ఉంటారు, అట్లందరూ అట్లుంటారు. కానీ వాళ్ళ ద్వారా ఒత్తిడి ద్వారా వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు సంస్కరించుకునే అవకాశము దీని ద్వారా ఇటువంటి ఒత్తిడి పెట్టడం వల్ల దీని ద్వారా సాధ్యమవుతుందని ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడైతే ఇక్కడ ఈ మిలిటరీ వాళ్ళు ఈ యొక్క ఉగ్రవాద క్యాంపులకు సపోర్ట్ చేస్తున్నారు, ఉగ్రవాద క్యాంపులకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారు, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, ట్రైనింగ్ పరంగా కావచ్చు, వేరే వేరే రకంగా కావచ్చు, వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనేది సిసిడిఎస్ ద్వారా క్యాబినెట్ కమిటీ ఫర్ డిఫెన్స్ సెక్యూరిటీస్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. త్రివిధ దళాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది. అంటే ఆబ్వియస్ గా మనం మాట్లాడుకోవడానికి వీలుండదు ఇప్పుడే, కానీ ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా భారత ప్రభుత్వం, త్రివిధ దళాలు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పటికే పాకిస్తాన్ భయపడుతుంది, పాకిస్తాన్ చాలా భయపడుతుంది. భారత్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో, ఎటు పక్క నుంచి మన పైన దాడి చేస్తుందో, అది మిసైల్స్ కురిపిస్తుందా, డైరెక్ట్ గా పిఓకేలకి చెరబడుతుందా అనే ఒక భయం పాకిస్తాన్ కి ఇప్పటికే వెంటాడుతుంది. ఆ భయంతో వాళ్ళు ఇప్పటికే పిఓకేలో ఉన్న అన్ని మదర్సాలను క్లోజ్ చేసినారు. పిఓకేలో ఉన్న ప్రజలందరినీ కూడా 2 నెలల వరకు సరిపడా నిత్యావసర సరుకులు అన్ని కూడా తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులన్నిటినీ కూడా, ఉగ్రవాద క్యాంపులని, ఉగ్రవాదులందరినీ కూడా అక్కడ నుంచి సేఫ్ ప్లేస్ లోకి తరలిస్తున్నారనే సమాచారం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మనము చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల వల్లనే సాధ్యమవుతుంది. భారత్ అంటే భయపడుతున్నారు అనే విషయం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రవికుమార్ గారు, ఇప్పుడు అన్ని మీరు చెప్పినట్టు అన్ని వర్గాల వారు కావచ్చు, అన్ని మతాల వారు కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయం పైన సపోర్ట్ చేస్తాము గవర్నమెంట్కి, మోదీ గవర్నమెంట్కి అని చెప్తున్నారు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ పాకిస్తాన్ని ఇంకొద్ది రోజుల్లో అయితే మ్యాప్లో లేకుండా చేస్తామని కూడా కొందరు అక్కడక్కడ ఇలాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది అంటారా కేంద్ర ప్రభుత్వం? పాకిస్తాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటట్టు తనే వ్యవహరిస్తుంది. మనం ఏం చేయట్లేదు. ఇప్పటికే సగం దేశం దివాలా తీసింది, పాకిస్తాన్ మొత్తం ఆర్థికంగా దివాలా తీసింది, భౌగోళికంగా కూడా దివాలా తీసే పరిస్థితి కనిపిస్తా ఉంది. భౌగోళికంగా కూడా అటు పక్క నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సైనికులను రోజు చంపుతూనే ఉన్నారు. అదే విధంగా ఇటు పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దగ్గర నుంచి కూడా వీళ్ళకు థ్రెట్స్ వస్తున్నాయి. ఇటుపక్క మన భారతదేశం నుంచి కూడా వాళ్ళకి అనేక థ్రెట్స్ వస్తున్నాయి. భౌగోళికంగా కూడా పాకిస్తాన్ తన స్థితిని కోల్పోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా దాంట్లో ఫర్దర్ గా పాకిస్తాన్ మొత్తం మాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పాకిస్తాన్ మాయమయ్యే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనం మాత్రం ఖచ్చితంగా మనకు కావలసినటువంటి భూభాగాల్ని, అంటే మన భూభాగము పాకిస్తాన్ ఆధీనంలో ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని అన్నిటిని కూడా ఖచ్చితంగా మనం స్వాధీనపరుచుకుంటాం అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది ఏ విధంగా చేస్తాము, ఏ రోజు చేస్తాము, ఎప్పటికల్లా చేస్తాము అనేది మీరు ముందు చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా చూస్తారు దాన్ని. పిఓకే మన వశం అవుతుంది 100%, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పాకిస్తాన్ ముక్కలు అవుతుంది, దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు. పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ మిలిటరీ, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా దేశం విడిచి పారిపోతారు.
పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు దేశం విడిచి పారిపోతారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు కూడా దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా దేశాలు కూడా వాళ్ళు నాలుగు గడుచుకునే పరిస్థితి వస్తుంది, వాళ్ళ చేతులు కాల్చుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని భారతదేశం, భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా తీసుకొని వస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం వైపు మన దేశం అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి నేరాలని ఏ విధంగా అయితే మనం తీసుకెళ్లిపోయి వాళ్ళకి వివరిస్తున్నాము అవన్నీ కూడా ప్రపంచం చూస్తుంది. ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సిడబ్ల్యూసిలో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఈ విషయం పైన మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి అని చెప్పి. అయితే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? సిద్ధరామయ్య ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం ఒకే మాట మీదనే ఉన్నది. ఎవరో అల్లరి చిల్లరిగా 4 మాటలు మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ పూర్తి మద్దతు ఇస్తున్నాయి మనకు. అంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ బుద్ధి చెప్పాలి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా పీలోకు స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు కదా. ఇక్కడ ఇష్యూ చాలా సీరియస్. ఈ సీరియస్ మ్యాటర్ లో రాజకీయాలు మాట్లాడుకుంటే మంచిది కాదు ఏ రాజకీయ పార్టీ. అవును అవును. కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా మీకు సలహా ఇవ్వదలిస్తే ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహా ఇవ్వడంలో తప్పు లేదు. అంతేగాని విమర్శలు చేయడానికి అవకాశం ఎక్కడుంది ఇక్కడ? ఇంత దారుణంగా వచ్చి ఏదో అలా ఎంజాయ్ చేస్తూ ఆడు నవ్వుకుంటూ ఫలానా నువ్వెవరు హిందువా అని అడిగి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని సరదాగా ఫైట్ చేసి ఎంత స్వేచ్ఛగా వాళ్ళు విహరించి వెళ్ళారు. మన దేశానికి వచ్చి టెర్రరిస్టు అంత స్వేచ్ఛగా విహరించి ఆహాకారాలు చేస్తూ వాళ్ళు చంపి వెళ్ళిపోయారు అంటే ఇప్పటికి దొరకలేదు వాళ్ళు. అంటే ఇక్కడ బలమైన శక్తులు వాళ్ళ వెనక ఉన్నాయనే కదా అర్థం. అది అంతర్గతంగా మన దేశంలో ఉండొచ్చు, పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ మద్దతు కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పుడు ఏ విధంగా దానికి చర్యలు తీసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుంది? అవసరమే లేదు. ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను వచ్చిన మేరకు ఎక్కడో ఉంటారు కొంతమంది అల్లరి వాళ్ళు, ఏదైనా ఎక్కడైనా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు ఏమో. కానీ ఈవెన్ ముస్లిం సమాజం కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో, అన్ని చోట్ల, ఈవెన్ కాశ్మీర్లోనే మేము వ్యతిరేకిస్తున్నాము పాకిస్తాన్ మీద వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. మరి మనము చిన్న చిన్న విషయాలు పట్టించుకో, అందరూ ఒక మాట మీద ఉన్నారా లేదా అన్నది చూడాలి. దారుణమైన విషయం కదా అది. మనం అసలు సిగ్గుతో తలంచుకోవాల్సి. ఏదో దొంగ దెబ్బ తీసి కాచిపోయారంటే అది వేరు. స్వేచ్ఛగా వచ్చి 2 గంటల పాటు విహరించి ఎవరు ఏమిటి అని తెలుసుకొని చంపేసి సరదాగా సరదాగా వెళ్ళిపోయినట్టు అనిపించింది కదా అక్కడ మనకు. అది అంటే వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. ఆ భయం లేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎవరు కారకులు? ఇవాళ కాశ్మీర్లోనే కొంతమంది ఉగ్రవాదులకు సమర్థన చేశారు అనేటువంటిది కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తెలుస్తున్నదని వార్తలు ఎక్కువ వస్తున్నాయి. కరెక్ట్ కాదు కదా. అక్కడ ఎవరైనా షెల్టర్ ఇవ్వకపోతే వాళ్ళ పని చేయడానికి అవకాశాలు తక్కువ. సార్ వినోద్ కుమార్ గారు ఇప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ తక్కువనే ఉంటారు. సార్ ఒక్క హోల్డ్ లో ఉండండి, వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ఇప్పుడు అరేబియా సముద్రంలో పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తాము, పాకిస్తాన్ని అన్ని విధాలుగా దిగ్బంధనం చేస్తామని చెప్పి మన మిలిటరీ బలగాలన్నీ కూడా, నావీ అంతా కూడా అక్కడే కాచుకొని కూర్చుంది. అసలు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ ఏమైనా భయపడుతుందా, వెనక్కి తగ్గుతుందా? ఈ విషయంలో
విక్రాంత్ INS విక్రాంత్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా చూడాలి అంటారు? ముందుగా ప్యానలిస్టులకు, తర్వాత మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో, అఫ్ కోర్స్ ఇది అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది కాబట్టి, ఇది ఒక ఇంతకుముందు మనకు ఊరి జరిగింది, తర్వాత పుల్వామా జరిగింది. అప్పుడు మన రియాక్షన్స్ కూడా కొంతవరకు సరే అప్రోప్రియేట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఏది, కశ్మీర్ ప్రజలు అంతా ఒకప్పుడు ఏం చేశారు, వాళ్ళంతా కశ్మీరు పోయి పాకిస్తాన్లో కలవాలనే నినాదంతో బయలుదేరారు. తర్వాత కశ్మీరే ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు. ఈరోజు చూస్తే మేమంతా ఇండియాతో పాటు ఉన్నాము. ఈ టెర్రరిస్ట్ యాక్షన్ వల్ల మా జీవనాధారానికి, మా కడుపు మీద వీళ్ళు దెబ్బ కొడుతున్నట్టున్నారు. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిస్టులందరికీ బుద్ధి చెప్పాలని 90%, 100% మన ఇండియాను సపోర్ట్ చేసి వస్తుండని కాదు, కానీ మోర్ దాన్ 90% వాళ్ళు సపోర్ట్ చేసే స్టేజ్కి వచ్చారంటే ఇది మంచి అవకాశం. అట్లీస్ట్ ఇక్కడున్న ప్రజలు తెలుసుకున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు వాళ్ళు ఎవరు పోయి పాకిస్తాన్లో కలుస్తామని ఎవరు అంటలేరు. అంటే అటువంటి పరిస్థితి వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే, అఫ్ కోర్స్ నార్మల్సీ కొంతవరకు అక్కడ వచ్చి టూరిజం పెరుగుతున్నది. మనం ఇండిపెండెంట్గా ఎలక్షన్స్ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అక్కడ ఉన్నది అని అంటే నార్మల్సీ వచ్చి మనం చాలా వరకు సక్సీడ్ అయిపోయాము, కన్విన్స్ చేశాను. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కాకుండా లోకల్ ప్రజలు కూడా కన్విన్స్ అయినట్టే. ఇంతకుముందు మన తోటి ప్యానలిస్ట్ కూడా అన్నట్టు లోకల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉంటాయి. ఆ లోకల్ ఎలిమెంట్స్ కొద్దిగా కూడా లేకుంటే ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరగదు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ గా మన ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ మ్యాక్సిమం జరిగిపోయింది. ఇటువంటి ఇంపార్టెంట్ టూరిస్ట్ సైట్ లో కొంతవరకు ఈ నిఘా పెట్టేది ఉండే. వాళ్ళు ఆల్రెడీ 4-5 రెక్కీలు చేసి 4-5 ప్లేసులు చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీకి భయపడి ఇక్కడ వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని చేసిండ్రు అని అంటే, దీని పర్యవసానం మీరు అడిగిన దానికి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ వస్తున్నాను. ఇప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, ఈసారి మాత్రం మళ్ళీ ఒకసారి ఏదో ఆ బాలకోటకు పోయి మనం ఒకటి బాంబులేసి వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చిన తర్వాత మనకి ఇక టెర్రరిజం పోయింది అనుకునే పద్ధతిలో ఉండటానికి వీల్లేదు ఇప్పుడు. అందుకని ఆచి తూచి ఇప్పుడు మన ప్రభుత్వం, అన్ని పార్టీలు యునైట్ అయిపోయినాయి, భారతదేశం అంతా యునైట్ అయిపోయింది, కాశ్మీర్ ప్రజలు కూడా ఇప్పుడు యునైట్ అయిపోయారు. ఏంటి, ఈ టెర్రరిజాన్ని రూపుమార్పాలనేది. సో దీనికి ఇప్పుడు ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం మొదలుపెట్టాం. ఢిల్లీలో ఉన్న అంబాసిడర్స్ను, ఇంపార్టెంట్ కంట్రీస్ను, మిగతా నైబర్స్ అందరిని పిలిచాం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాం ఏం జరుగుతుంది, ఏమి యాక్షన్ తీసుకోవాలంటే. మనకు ఇంటర్నేషనల్గా బోర్డు అంత సపోర్టు, అంత అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సపోర్ట్ కూడా వచ్చింది ఈసారి. సో అదొకటి ఇంటర్నేషనల్గా మనం పాకిస్తాన్ ఐసోలేట్ చేయడం జరుగుతుంది. అదే అదే అంటే ఇప్పుడు పొలిటికల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఐసోలేట్ చేయటం కాకుండా ఎకనామిక్గా కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నౌ. బ్యాంక్రప్సీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నెల ఎండ్ వరకల్లా కొన్ని లోన్స్ అయితే పే చేయాల్సి వస్తుందో వాళ్ళు చేయలేరు, IMF లోన్ రాకపోతే. ఇప్పుడు అందుకని ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా కూడా వాళ్ళకి సరైన దెబ్బ కొట్టాలన్నట్టు చేసేదే మనం IMFను కూడా ఆల్రెడీ అలర్ట్ చేశాం. అదే కాకుండా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో వాళ్ళకు ఉన్న సపోర్ట్ ఎక్కడ, ఇప్పుడు చైనా సపోర్ట్ అయితే ఉంటుంది ఎప్పటికీ. మనకు చైనా యాక్చువల్గా ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేయటం వల్లనే మన మీద డైరెక్ట్గా అటాక్ చేయలేక చైనా పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్కు చైనా సపోర్ట్ లేకపోతే ఎన్నడూ అది తోక ఆపలేదు, అంటే కదిలించుకుంటుంటుంది. దానికి తోడు మళ్ళీ అఫ్కోర్స్ మన టర్కీ కూడా కొంతవరకు వాళ్ళకు సపోర్ట్ ఇస్తుంది, ఇస్లామిక్ యాంగిల్ చూడటం వల్ల. బట్ అమ్యునిషన్, ఆర్మ్స్ సప్లై ఇవన్నీ చేయటం అంత కాదు. కానీ చైనీస్ మాత్రం ఫైనాన్షియల్గా ఆర్మ్స్, అమ్యునిషన్స్ అన్ని కూడా సపోర్ట్ చేయని కూడా తయారున్నారు, చేస్తున్నారు. సరే అదొకటి యాంగిల్, అది వదిలిపెట్టినా కానీ మనకు అట్ ఇంటర్నేషనల్లో పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం, ఎకనామికల్గా స్క్వీజ్ చేయటం. మీరేమన్నారంటే ఇప్పుడు మనం అరేబియన్ సీలో మన నేవీ అంతా మోహరించి వాళ్ళను కొద్దిగా అంటే బ్లాకేడ్ చేస్తున్నట్టుంది కదా, ఎంతవరకు సక్సీడ్ అవుతాం, ఏం చేస్తాం అంటే ఈసారి మాత్రం మన అంటే ఇప్పుడు CCS క్యాబినెట్ వాళ్ళంతా కూర్చొని ఏంటంటే అలా పోయి బాంబు వేసి రావటం కాదు, కానీ ఈసారి సరి అయిన లెసన్, సరి అయిన బుద్ధి చెప్పక తప్పదు. బుద్ధి చెప్పడం అని అంటే ఎన్నో విధాలుగా వచ్చేస్తుంటుంది మనకు, ఒక విధం కాదు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ అన్ని కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు మనకు అప్పుడు కార్గిల్లో ఉన్నప్పుడు అమెరికా మనకు అసలు పట్టించుకోలేదు, మనం ఎంత చెప్పినా కానీ ఇజ్రాయెల్ అయితే సపోర్ట్కి వచ్చింది. ఈసారి అమెరికా, రష్యా ఎక్సెప్ట్ చైనా, మిగతా అన్ని కంట్రీస్, యూరోపియన్ యూనియన్. కాకపోతే ఇప్పుడు మనం ఏది వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ స్టేట్మెంట్ గా చూసినట్టయితే, ఎస్ ఇండియా షుడ్
టేక్ సర్టన్ యాక్షన్. బట్ అంటే ఇది అంత పెద్దగా రీజనల్ కాన్ఫ్లిక్ట్గా పెద్దవారుగా అంత కాకుండా చూసుకోవాలి. కంట్రోల్డ్ స్ట్రైక్ చేయమని చెప్తున్నట్టు లెక్క ఇండైరెక్ట్. అదైతే కరెక్ట్. ఎందుకంటే రెండు అనుభవములు మనకు ఆటమిక్ అంటే అణువస్త్రాలు ఆయుధాలు ఉన్న దేశాలు కాబట్టి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా కొద్దిగా వరి అవుతుంది. బట్ దాన్ని పట్టుకొని అనుభవములు ఉన్నాయని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఈసారి ఏదో ఒక అంటే లాస్ట్ రిసార్ట్గా వాళ్ళు చేయొచ్చు, కానీ ఈసారి మాత్రం సరి అయిన పద్ధతిలో వాళ్లకు లెసన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి 3 త్రిదళాలు మీరు అన్నారు కదా, ఒకటి అరేబియన్ సీలో నేవల్ బ్లాకెట్ జరుగుతుంది, అది జరుగుతుంటది. అలాగనే ఇప్పుడు మనకు రాఫెల్ లాంటి అంటే ఒకప్పుడు వాళ్ళకు F-16 నుండి మన దగ్గర మిగ్సే ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధమైన డిసడ్వాంటేజ్ ఉందనేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనుకున్నంత లేకపోయినా. సార్ హోల్డ్ ఉండండి, బ్రేక్ తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం డిస్కషన్. ప్రైమ్ డిబేట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. మార్కెట్లోని అన్ని ఆఫర్లను మీ లలిత జ్యువెలరీ ధరలతో కంపేర్ చేయండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్, మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్.
ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నాను. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలను తెంచుకుంటున్న భారత్ తాజాగా మరో గట్టి షాక్ ని ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం అయితే విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే, అలాగే దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై కూడా నిషేధం విధిస్తున్నామని భారత్ అంటోంది. మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాళిదాస్ సార్. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన పట్టు బిగుస్తుంది. ఇటు భారత్ కూడా ఖచ్చితంగా అన్ని రకాలుగా పాకిస్తాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తుంది. అన్ని ఎగుమతులు దిగుమతుల్ని కూడా వాటిపైన నిలుపుదల విడుదల చేసేసింది. దీనికి సంబంధించి అసలు పాకిస్తాన్ రెండుకి చెడ్డ రేవర్లా అయ్యింది అని అనుకోవచ్చా? ఇంకా ఎక్కువే అయిందమ్మా. రెండుకి చెడ్డ రేవడు అన్నది రెండిటి విషయంలో చెడ్డ రేవడు గురించి మాట్లాడుతున్నాము. పాకిస్తాన్ అన్ని రకాలుగా అవుతోంది. అదే భారతదేశం ఇప్పుడు జాగ్రత్తగా వెతుకుతోంది ఏంటంటే, చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. మిలిటరీ యాక్షన్ అన్నది ఒక పద్ధతి, అలా కాకుండా ఇందాక మీరు చెప్పినట్లు దౌత్యపరంగా అంటే పాకిస్తాన్ని ఎండగట్టే విధంగా అందరి ముందు. రెండవది బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటికే నేను చాలా టీవీ ప్రోగ్రాంలో చెప్పాను, ఉత్తర దిశగా వాళ్ళకి తాలిబాన్లు, పాకిస్తానీ తెహ్రీకి తాలిబాన్ ఉగ్రవాద సంస్థ. ఇటు బలూచిస్తాన్ వేర్పాటువాదం చాలా తీవ్రంగా అవుతోంది. వాళ్ళని ఆ బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే శక్తి పాకిస్తాన్ కి దాదాపుగా నశించిపోతుంది రోజు రోజుకి. కనుక మిలిటరీ పరంగా మోహరింపులు చేసి, అంటే డిప్లాయ్మెంట్ అంటాం, ఆల్రెడీ నేవీ డిప్లాయ్మెంట్ చేసింది, ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. ఆర్మీ ఒక్కటే కొన్ని డివిజన్స్ ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందంటే, పాకిస్తాను అడకత్తెరలో పోక చెక్కలాగా లేదా మెడ తెగిపోయిన కోడి ఎలా విలవిలలాడుతుందో అలా అటు బలూచిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని చచ్చినట్టు ఇండియన్ బార్డర్కి తేవాల్సి వస్తుంది. తేంగానే ఏమవుతుందంటే వాళ్ళకి అంటే ఎటువైపు ఈ దేశాన్ని ఏ రకంగా రక్షించుకోవాలో తెలియదు. అంటే అడకత్తెరలో పోక చెక్కలాగా పడిపోయి విలవిల్లాడిపోతుంది. మనం ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఎల్ఓసిలో ఫైటింగ్ అవుతూనే ఉంటుంది. అది ఈ రోజు ముచ్చట కాదు, 30 ఏళ్ళ నుంచి అవుతుంది. ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్ అంటే పంజాబ్ తర్వాత రాజస్థాన్, గుజరాత్. అక్కడ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జస్ట్ మోహరిస్తే చాలమ్మా. ప్రత్యేకంగా ఒక బుల్లెట్ కూడా కాల్చక్కర్లేదు. ఒక్క 10-15 రోజులు కనుక చాలా పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్న సైన్యాన్ని అక్కడ ఒక 2-3 వారాలు నిలిపితే దాన్ని మెయింటైన్ కూడా చేయలేరు వాళ్ళు. ఎస్, కేవలం మోహరింపు చేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం రాదు. తీవ్రవాద మూలాలు ఇందాక చెప్పినట్టు ఎక్కడున్నాయో వాటిని ఊహించని రీతిగా ఒక దెబ్బ కొడితే గనక వాళ్ళంతట వాళ్ళే వస్తారు. నేను ఇప్పుడే ఒక స్టేట్మెంట్ చూస్తున్నానమ్మా, మీరు కనుక సింధు నదిని ఆపే ఎటువంటి ఫిజికల్ ప్రయత్నం చేసినా మేము ధ్వంసం చేస్తాము అన్న ఒక బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏమిటంటే అసలు మెడ వాళ్ళకి సింధు నదీ జలాల్లో ఉన్నది కనుక దాని మీద వర్క్ మొదలు కావాలి, సర్వేయింగ్ కావాలి, ఎక్కడెక్కడ చేయాలి. ప్లస్ అతి ముఖ్యమైనది ఇందాక మనందరి డిస్కషన్ లో కూడా వచ్చింది, పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అంటామమ్మా, FTF. అతి ముఖ్యమైనది సింధు నది మీద పని మొదలు కావాలి, సర్వేయింగ్ కావాలి. అవి మొదలు చాలా సీరియస్ గా ఉన్నామని తెలియాలి, కేవలం బెదిరింపులు కాదు. భారత ఆర్మీ బడ్జెట్ అంతా ఉండదు పాకిస్తాన్.
సార్ భారత ఆర్మీ అంత ఉండదు, వాళ్ళ బడ్జెట్ పాకిస్తాన్, ఇలా వాళ్ళ రక్షణ మంత్రి ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ఇంకా రెచ్చగొడుతుంది భారత్ని. అసలు ఆయన స్టేట్మెంట్ని ఎలా చూడాలి మీరు చెప్పినట్టుగా? వాళ్ళు ఏం రెచ్చిపోవట్లేదమ్మా, పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. తమాషాగా మాట్లాడాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇందాక రవికుమార్ గారు చెప్పినట్లు చాలా తక్కువ రోజుల్లో వాళ్ళ ప్రజలు తిరగబడతారు, అది ఖచ్చితమైంది. అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చే, శ్రీలంక లాగా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళు మన కోసం కాదమ్మా, వాళ్ళ ప్రజల్ని నమ్మబుచ్చటానికి, చెవిలో పూలు పెట్టడానికి డైలాగులు కొడుతున్నారు అంతే. ఖచ్చితంగా చెప్పాలంటే మనతో వాళ్ళు ఏమి యుద్ధం చేసే అంత సీన్ లేదు, వాళ్ళకి తెలుసు. ఒకవేళ కొంచెం సీరియస్ యుద్ధం అంటూ అయితే 5-6 రోజుల్లో కొలాప్స్ అయిపోతారు. కనుక మనము అన్ని రకాలుగా, ముఖ్యంగా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో పెట్టి IMF నుంచి వచ్చే డబ్బుని మనం అడ్డుకొని, ఇండస్ వ్యాలీ మీద ఇవాళ మొదటి 5-10 ఏళ్ళు పడుతుంది, అది మొదలు పెట్టి మనకున్నటువంటి 3 నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ద్వారా కూడా అక్కడ డిప్లాయ్మెంట్ చేసి, మేము అవసరమైతే కొన్ని టార్గెట్స్ ని కొడితే పాకిస్తాన్ అంతటా పాకిస్తాన్ ఖచ్చితంగా 10 రోజుల్లో కొలాప్స్ అయిపోతుంది. ఇన్ని రకాల ప్లానింగ్ జరగాలి. ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రవికుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అన్ని రకాలుగా నిషేధం విధించింది, అలాగే భారత తపాలా శాఖ కూడా అక్కడికి వెళ్ళేటువంటి మెయిల్స్ పోస్టులన్నీ కూడా నిషేధం విధిస్తున్నామని చెప్పి తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పాకిస్తాన్కి ఇండియా నుంచి వెళ్ళే ఆహార ఉత్పత్తులు కావచ్చు, అలాగే ఎస్పెషల్లీ మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నింటి పైన కూడా నిషేధం విధించినట్లే అవుతుంది. అంటే ఆర్థికంగా ఇంకా చతికిలపడి పాకిస్తాను, ఇంకా అక్కడ ధరలు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం ఎక్కువగా చవి చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటారా? పాకిస్తాన్ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ లో 1 లీటర్ పాలు కొనాలంటే 300-400 పెట్టాలి ఇప్పటికే. అవును, నిత్యావసర ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలంటే 200 పెట్టాలి. గోధుమ పిండి 350 ఉందండి, గోధుమ పిండి 350. గోధుమ పిండి కిలో 350 రూపాయలు. అవును, ఎగ్స్ 800 డజన్ అలా ఉన్నాయి అక్కడ ధరలు. అయితే ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుందంటే, ఒక దేశం యొక్క పరిస్థితి, దేశ ప్రజలు తిరగబడడానికి ఇవన్నీ కారణాలు చాలా. అందులో ఇప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది. యుద్ధం అంచుల్లో ఇప్పుడు వాళ్ళు భయపడి వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు. ఇంతకుముందు కాళిదాస్ గారు అన్నట్టు వీళ్ళంతా మాట్లాడేది మనల్ని రెచ్చగొట్టడానికి కాదు, మనల్ని రెచ్చగొట్టడానికి కాదు. వాళ్ళకి తెలుసు భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఎవడు రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది, విఘ్నతతో నిర్ణయాలు తీసుకుంటుంది భారతదేశం. అయితే వీళ్ళంతా ఈ పని ఎందుకు చేస్తున్నారంటే, భావోద్వేగంగా పాక్ పౌరులని, ఆ దేశ పౌరులని భావోద్వేగంతో కట్టిపడేయడానికి, తద్వారా వాళ్ళు తిరగబడకుండా చూసుకోవడానికి. అందుకే వీళ్ళు అది చేస్తున్నారు. ఇప్పుడు అందుకే 130 అణ్వాయుధాలు తయారు చేశామని, లేకపోతే ఇంకోటని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆ బిలవల్ బుట్టో కూడా ఏదో పిచ్చోడ్లాగా వాడు మాట్లాడడం, వాడు ఒకడు అఫ్రీదేని ఉంటాడు క్రికెటర్, వాడు కూడా ఏదో మీ దేశంలో మీరు చేసుకుంటే మమ్మల్ని ఎందుకు అంటారని చెప్పి అక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులకి ఎంతో కొంత భావోద్వేగంతో వాళ్ళని కట్టిపడేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్నారు రాజకీయ నాయకులు. తప్పితే వాళ్ళు నిజంగా మమ్మల్ని రెచ్చగొడితే మనం రెచ్చిపోము, మనం విఘ్నతతో ఆలోచిస్తాము. ప్లస్ ఏ విధంగా దెబ్బ కొట్టాలో, ఒక సింహం ఒక అడుగు వెనకేసిందంటే దాని అర్థం వెనక్కి పోయినట్టు కాదు, చేయబోయే దాడి ఎంత విపరీతంగా ఉంటుందో ఆ ఒక్క అడుగు వెనక్కి వేయడం ద్వారా మనకు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అది తెలుసు కాబట్టి పాకిస్తాన్ భయపడుతుంది, ఆ భయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాం. అంతేకాదు ఆర్థికంగా కూడా ఇప్పుడు ఇంతకుముందు కాళిదాస్ గారు అన్నట్టు ఫైనాన్షియల్ యాక్షన్ అండ్ టాస్క్ ఫోర్స్, ఈ G40 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ G40 దేశాలకు సంబంధించి ఏదైతే దేశం ఉగ్ర కార్యకలాపాలకు లేదా ఉగ్రవాదులకు వాళ్ళకి సంబంధించిన ఆర్థిక మూలాలకు ఏ దేశం అయితే సహాయం చేస్తుందో ఆ దేశాన్ని గ్రే లిస్ట్ లో పెట్టడం ద్వారా ఆ దేశానికి ఎటువంటి ఆర్థిక వనరులు చేరుకోకుండా, ఈ G40 దేశాల ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయం చేరుకోకుండా, అంతేకాదు ఆ దేశానికి ఈ 40 దేశాల్లో ఏ దేశం కూడా తగిన సంబంధాలు పెట్టుకోకుండా, ఎటువంటి ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు ఇటువంటి ఏవన్నీ చేసుకోకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రే లిస్ట్ లో చేర్చడం చాలా ఇంపార్టెంట్, చాలా అత్యవసరం కూడా.
నాకు తెలిసి G40 దేశాలు కూడా నాకు తెలిసి ఇప్పుడు జూన్ లో మళ్ళీ G40 దేశాల యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ జూన్ లో జరిగేటప్పుడు ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే అన్ని దేశాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికా నిన్న ఆయన విదేశాంగ మంత్రి నిన్న వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన కూడా చెప్పారు, ఆయన కూడా ఏం చెప్పింది, ఆయన మన దేశానికి వచ్చి పోయాడు. ఆయన కూడా ఏం చెప్పారంటే భారత్ కి ఉగ్రవాదం పైన పోరులో భారత్ కి మేము 100% మద్దతు ఇస్తాము, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వేరే ఆలోచన లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అమెరికా కూడా చెప్పింది. అమెరికా చెప్పింది, ట్రంప్ కూడా స్పష్టంగా చెప్పారు. ఇండియా నా ఫేవరెట్ కంట్రీ, మోడీ గారు నాకు మంచి ఫ్రెండ్ లాంటి వారు, ఖచ్చితంగా ఆ దేశానికి ఆపద వస్తే మాకు ఆపద వచ్చినట్టుగా ఫీల్ అవుతామని చెప్పేసి ట్రంప్ గారు కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు ఇటువంటి టైంలో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే వాళ్ళు ఒక చైనా ఏదో అది కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా అయితే మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ యుద్ధం అంటూ వస్తే చైనా పాకిస్తాన్ రెండు కూడా కలిసే అవకాశాలు ఉంటాయి అంటారా? చైనా అటువంటి తప్పు ఎప్పుడు చేయదనిపిస్తుంది నాకు. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా తన ఆర్థిక మూలాలని బలహీనపరచుకోదు, తన ఆర్థిక మూలాలని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా బలహీనపరచుకోదు. ఎందుకంటే చైనాలో జరుగుతున్నటువంటి వ్యాపారంలో భారత్ యొక్క కీలక పాత్ర ఉంది. భారత్ అంటే చైనా ఉత్పత్తులను భారత్ లో వాళ్ళు అమ్ముకోవడం కావచ్చు, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మన పైన ఎంతో కొంత డిపెండ్ ఉంది. భారత్ కానీ ఒకవేళ అటువంటి చర్య తీసుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్ పైన ఎటువంటి అయితే మనము నిర్ణయాలు తీసుకున్నాము, అటువంటి నిర్ణయాలు చైనా పైన ప్రపంచ దేశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అమెరికా ఇప్పటికే టారిఫ్లు విధించి చైనాని ఇబ్బంది పెడుతున్నది. ఒకవేళ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ తో యుద్ధంలో చేరితే మాత్రం ఖచ్చితంగా భారత్ ఒకటే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా పైన ఒత్తిడి పెంచుతాయి, ఆర్థికంగా చైనాని దెబ్బకొట్టడానికి అనేక ఇవి టారిఫ్లు విధిస్తాయి, ఆంక్షలు విధిస్తాయి. దానికి చైనా రెడీగా లేదు. అటువంటి తప్పు ఎప్పుడు కూడా చైనా చేయదు. చైనా ఎప్పుడైనా చూడండి, చైనా ఏం చేస్తుందంటే భయపడుతుంది అంతే, ప్రత్యక్షంగా యుద్ధంలో దిగాలని అనుకోదు. ఎందుకంటే ప్రత్యక్షంగా యుద్ధంలో దిగితే తనకు జరిగే నష్టం ఏంటనేది చైనాకు చాలా బాగా తెలుసు. అది ఎంతో కష్టపడి స్థాయికి వచ్చింది, ఈ యొక్క స్థాయిని మనం దిగదాల్చుకోదని చైనా చాలా చాలా టాక్టిక్ గా ఆలోచిస్తా ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ ని ఏమైనా రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది, చైనా పాకిస్తాన్ తో యుద్ధంలో. రవి గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు నిత్యావసర ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి. అంటే రోజువారీ వాళ్ళు తినే వస్తువులు కూడా వాళ్ళు ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఇక 2-3 రోజులైతే ఉంటుందో ఉండదో. ఇలాంటి నేపథ్యంలో అసలు భారత్తో యుద్ధానికి దిగుతుందా? అంతే ఆర్థిక సత్తా పాకిస్తాన్కి ఉందా? ఇంకా చతికిల పడుతుంది కదా. ఆర్థిక వనరులు దెబ్బతిన్నప్పటికీ కూడా యుద్ధానికి పాల్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మత మౌఢ్యం అన్నది చాలా తీవ్రంగా ఉంది. మతం వేరు, మత మౌఢ్యం వేరు. అది ఎవరిలో ఉంది? అక్కడ రాజకీయ నాయకుల్లో ఉంది. సాక్షాత్తు సైనిక అధికారికి ఇంకా ఎక్కువ మతం అవుతుంది. అంటే మొరటుగా ఆలోచిస్తున్నారు, ఏదో చేస్తారు, మంది చేయలేరని సంగతి అందరికీ తెలుసు. కానీ వాళ్ళు మొరటుగా ఆ ప్రయత్నాలు అయితే చేస్తారు. చేస్తూ ఉన్నప్పుడు ఘాటుగా మనం సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవాళ అందరి చర్చ, లేకపోతే భారతదేశంలోని యువత ప్రత్యేకించి పిఓకేను ఎందుకు మనము స్వాధీనం చేసుకోకూడదు? అది స్వాధీనం చేసుకుంటే పెద్ద దెబ్బ పడుతుంది ఒకటి. రెండోది, ఎక్కువగా తీవ్రవాదులు పిఓకేలోనే శిక్షణ పొందుతున్నారు. ఆ శిక్షణ శిబిరాలన్నీ పిఓకేలోనే ఉండేవి. సో అక్కడి నుంచి ఇప్పుడు తప్పించుకొని పోయి ఉండొచ్చేమో, ఎవరు లేకుండా పారిపోయి ఉండొచ్చేమో. కానీ తీవ్రవాదానికి ఏది కేంద్రం అంటే పిఓకేనే కేంద్రం అయిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు మన దేశ ప్రజల మనోభావాల్ని కూడా కేంద్రంలో పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. పాకిస్తాన్ దెబ్బ కొడతామా అన్నది కాదు, కొట్టాలన్నా వద్దా అని ప్రజలు ఏం చెప్తున్నారు?
ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వీటికి అనుకూలంగా కేంద్రం పనిచేయాలి తప్ప వాళ్ళ వ్యూహం ఏదో పన్నీగా ఉదారంగా ఉందాము. ఇప్పుడు చూడు 12 రోజులు అయిపోయింది, 10 రోజులు దాటిపోయింది, వాళ్ళు అసలు ఆడ ఒక్కడు కూడా దొరకలేదు. చంపిన వాళ్ళు ఎవరు కూడా ఆ టెర్రరిస్ట్ లో ఒక్కడు దొరకలే. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో మనకు అర్థమవుతుంది. అంత జాగ్రత్తగా వాళ్ళు ఉన్నప్పుడు మనం అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండి దెబ్బతీయకపోతే ఎక్కడో ఒక చోట ప్రత్యేకించి ఇక్కడ భారతదేశంలో ఉన్న యువత క్షమించదమ్మా. ఆగ్రహంతో ఒక్క నిమిషం కాళిదాస్ గారు, ఇప్పుడు చైనా పాకిస్తాన్ భారత్ యుద్ధం అంటూ వస్తే చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది అంటే ఇందాక రవికుమార్ గారు అలాంటి ధైర్యం చైనా చేయదు అని చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే భారత్కి వ్యతిరేకంగా చైనా బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయా? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? అంత ధైర్యం చేస్తుంది అంటారా? బాహాటంగా ప్రత్యక్షంగా చేయదమ్మా, పరోక్షంగా చేస్తుంది. అంటే ఎట్లా? ప్రత్యక్షంగా అంటే ఉదాహరణకి మిలిటరీలో గెలవాలంటే అమ్మా, ఈ రోజున నేను కంప్యూటర్ ప్రొఫెసర్నే కళాశాలలో. C⁴I టెక్నాలజీ అని ఉందమ్మా. కంప్యూటర్స్, కమ్యూనికేషన్, కంట్రోల్, కమాండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ అంటారు. C⁴I టెక్నాలజీ. ఇది మోడర్న్ వార్ఫేర్లో చాలా ముఖ్యం. ఇది పాకిస్తాన్ దగ్గర అంత లేదు. ఇది చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఇది చైనా యొక్క శాటిలైట్ టెక్నాలజీ. మన దగ్గర మన సొంత శాటిలైట్స్ ఉన్నాయి మనకి ఈ టెక్నాలజీ ఇవ్వటానికి. సో ఇటువంటి శాటిలైట్ టెక్నాలజీ ఇచ్చి మన మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండొచ్చు, ఇట్లాంటివి చైనా పరోక్షంగా పాకిస్తాన్కి సహాయం చేయొచ్చు. అంతేగాని ఓపెన్గా ఆయుధాలు ఇచ్చి యుద్ధ విమానాలు ఇచ్చి అలా చేస్తే అమెరికా ప్రత్యక్షంగా దిగుతుంది. ఎందుకంటే ట్రంప్ వచ్చి రావటంతోనే చైనాని సావు దెబ్బ కొట్టాడు. 275-214% పెంచేశాడు. ఒకవేళ ఓపెన్ గా యుద్ధ రంగంలో దిగితే వాళ్ళ సుంకాల పైన 500% పెంచినా పెంచక్కర్లేదు. పాకిస్తాన్ పక్కన పెట్టాడు, మొత్తం చైనా కొలాప్స్ అయిపోతుంది. సో చైనా ద్వారా ఈ సుంకాల దెబ్బ నుంచే బయటపడటానికి మల్లగుల్లాలు పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పరోక్షంగా ఇస్తుంది. ఇందాక నేను చెప్పినట్లు శాటిలైట్ టెక్నాలజీ కానివ్వండి, సైబర్ నెట్వర్క్స్ అట్లాంటివి. అంటే వాళ్ళకి మద్దతుగా వర్స్ట్ కేసులో మన మీద సైబర్ అటాక్స్ చేసి అట్లాంటి దొంగ పనులు వెనకాల నుంచి చైనా ఎప్పుడూ చేస్తుంది. అంతవరకే తప్ప ప్రత్యక్షంగా మీకు ఆయుధాలు ఇస్తాము, యుద్ధ విమానాలు ఇస్తాము. చైనా ఒకవేళ అలా సపోర్ట్ చేస్తే ఇండియాకి ఇజ్రాయెల్ కూడా అలాంటి సపోర్టే చేసే అవకాశాలు ఉన్నాయి అంటారా? అమ్మా, ఇజ్రాయెల్ ఆల్రెడీ అనౌన్స్డ్ అమ్మా ఓపెన్ గానే. ఇంకా చైనా వస్తున్న తర్వాత పక్కన పెడదాం. ఇజ్రాయెల్ సైడ్ ఫస్ట్ నుంచి ఇజ్రాయెల్ గొప్పతనం ఏంటంటే అమ్మా, భారతదేశం మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. మన సనాతన ధర్మం మీద గౌరవం ఉంది ఇజ్రాయెల్కి. ఎందుకంటే కొన్ని వేల మంది ఒట్టమాన్ దాడిలో వాళ్ళు పారిపోయి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాం. మన పూర్వ రాజులు, సనాతన ధర్మం యొక్క రాజులు ఆశ్రయాలు ఇచ్చారు వాళ్ళకి. ఇజ్రాయెల్కి తెలుసు భారతదేశం అంటే. ఈవెన్ అందుకని కొన్ని ఆయుధాలు ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఇజ్రాయెల్ ఓపెన్ గా చెప్పింది, మీకు మేము మెంటల్ గా కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, మిలిటరీ పరంగా కానివ్వండి, మా తరఫు సహాయం ఏది ఉంటే అది మేము ఇస్తామని చెప్పారు. చైనా గనక రంగంలోకి దిగితే పరిస్థితి ఇంకా చండాలంగా తయారవుతుందమ్మా. 99.99% చైనా అటువంటి రిస్క్ తీసుకోదు. ఎందుకంటే చైనా సౌత్ చైనా సీలో పెద్ద రౌడీలాగా, లోకల్ రౌడీలాగా ప్రవర్తిస్తుంది. అక్కడున్న వియత్నాం కానీ, ఫిలిప్పైన్స్ కానీ అమ్మా, దెన్ ఇండోనేషియా, మలేషియా, ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉంటాయో, మోడీ గారు ఎన్నోసార్లు అక్కడ పర్యటన చేశారు. ఇప్పుడు వారు చేసిన ఆ పర్యటనలన్నీ ఉపయోగంలోకి వస్తాయి. చాలా నేను 2-3 ఏళ్ల క్రితమే డిస్కషన్స్ లో ఉన్నప్పుడు చెప్పాను. చాలా మంది విమర్శిస్తుంటారు, ఈయనేంటి ఎక్కువ ప్రపంచ దేశాల చుట్టూ వెళ్తున్నారు. దాని ఫలితం చూడండి, ఈ రోజు మనకి ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా నిలబడ్డాయి. బాహాటంగా చైనా మాత్రమే కొంచెం పెదవి మాట్లాడింది. టర్కీ కొంతవరకు వాగింది. మిగతా 99.99 దేశాలన్నీ మోడీ గారు ఏ యాక్షన్ తీసుకుంటే మేము సపోర్టివ్ గా ఉంటాయంటున్నారు. సో అందుకని చైనా డైరెక్ట్ గా వచ్చేంత సీన్ చేయదు. ఖచ్చితంగా పరోక్షంగా అమ్మా, ఎలక్ట్రానికల్లీ, శాటిలైట్ టెక్నాలజీ, ఇట్లాంటి పరోక్షమైన హెల్ప్ ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఒక వార్ అంటూ మొదలయ్యి టార్గెట్స్ మీద మనం అటాక్ చేసి లేదా వాళ్లే అటాక్ చేసి పర్యవసానాలు ఎట్లా ఉన్నా ప్రత్యక్ష యుద్ధానికి చైనా ఇండైరెక్ట్ గా చేస్తుంది. అదే రవికుమార్ గారు మీరు చెప్పండి,
ఇప్పుడు పాకిస్తాన్ 2 నెలలకు సరిపడా ఆహార వస్తువులన్నీ కూడా సరుకులన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి అని చెప్పి అక్కడ ప్రజలకు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడే నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఇది సాధ్యమేనా? 2 నెలలకు సరిపడా తెచ్చిపెట్టుకునేటువంటిది ప్రజలు అక్కడ ఇది సాధ్యం అవుతుందంటారా అసలు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఎసెన్షియల్ గూడ్స్. చూడండి, ఎసెన్షియల్ గూడ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మార్కెట్ లో అంటే డిస్ట్రిబ్యూషన్ లో అంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఆ నెలకు సరిపడా స్టాక్ పెట్టుకుంటారు. ఆ నెలకు సరిపడా స్టాక్ పెట్టుకొని అక్కడ నుంచి రిటైల్ మార్కెట్ లో పంపుతారు. అంతకంటే ఎక్కువ పెట్టుకోవాలంటే చోటు కూడా సరిపోదు. మొట్టమొదటి అంటే అంత డిస్ట్రిబ్యూటర్స్ హోల్సేలర్ కంటే ముందు డిస్ట్రిబ్యూటర్స్ ఆ డిస్ట్రిబ్యూటర్స్ అంత స్టాక్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర చోటు సరిపోవచ్చు, డబ్బులు సరిపోవచ్చు, ప్లస్ అంత స్టాక్ బయట నుంచి రావాల్సిందే కదా పిఓకి. ఇప్పుడు ఇక్కడ దాన్ని ప్లస్ స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటంటే పిఓకేలో ఉన్న వాళ్ళకి చెప్పారు, పిఓకేలో ఉన్న ప్రజలందరికీ కూడా 2 నెలల స్టాక్ తెచ్చి పెట్టుకోవడం చెప్పారు. పిఓకేలో అన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే దొరికే పరిస్థితి లేదు. అది ఖచ్చితంగా విపరీత పరిస్థితులకు పిఓకేలో విపరీత పరిస్థితులకు చేరుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆ విపరీత పరిస్థితులు ఏంటి అంటే ఇప్పుడు 350 రూపాయలు ఉన్నటువంటి గోధుమ పిండి 1000 రూపాయలు అవ్వచ్చు, 200 పాల డబ్బులు పాల రేటు 1000 రూపాయలు కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. అంటే ప్రాక్టికల్ గా చూస్తే ప్రాక్టికల్ గా ఎంత చూసినా కూడా మనం ఆలోచిస్తే అది కొంచెం కష్టమే. దాంట్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా జనాలు ఎగబడతారు. ఇప్పుడు జనాలందరూ కూడా స్టాక్ తెచ్చుకోవడానికి ఎగబడతారు. ఎగబడినప్పుడు అంత డిమాండ్ పెరిగినప్పుడు, అంత ప్రొడక్షన్ అంత లేనప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. పాకులో అది ముఖ్యంగా పిఓకేలో ఉన్న ప్రజలు నట్టి విరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా మనం ఒక రకంగా యుద్ధం చేసినట్టే, మనం అంతా కూడా యుద్ధం చేసినట్టే. ఒక చిన్న మాట సార్, ఒక చిన్న మాట అమ్మా, మీరు అడిగినట్టు 2 నెలలు కాదమ్మా, ఒక చిన్న సైజు యుద్ధం చేసినా 10 రోజుల్లో కొలాప్స్ అయిపోతుంది, ఎవరికి ఆహారం దొరకదు అక్కడ. అదే అంటే సార్ కాళిదాస్ సార్, నిజంగానే ఇప్పుడు పాక్ ప్రజలు కూడా భారత్ పై యుద్ధం అంటూ వస్తే యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి వార్తలే వస్తున్నాయి. అసలు ఇందులో నిజం ఎంత సార్? నిజమేనమ్మా. ఇప్పుడు రవికుమార్ గారిని నేను మధ్యలో ఆపానని అనుకోవచ్చు సార్. అసలు అన్ని రోజులు యుద్ధం వాళ్ళకి తెలుసమ్మా. పూర్తి స్థాయి కనుక యుద్ధం అంటూ మొదలైతే వాళ్ళ దేశం మొత్తం నిట్ట నిలువునా కొలాప్స్ అయిపోతుంది, మనకి కొంచెం నష్టం ఉంటుంది. కానీ మన ఆర్థిక శక్తి వేరు, పాకిస్తాన్. ఇప్పుడు ఈ రోజు యుద్ధం లేదమ్మా, కనీసం ఈ రోజు యుద్ధం లేదు. మరి ప్రతి నెల అప్పు తెచ్చుకొని అడుక్కు తెచ్చుకుంటున్నారు కదా, ఇంకా యుద్ధం మొదలు కాలేదు. ఒక బుల్లెట్ కూడా అఫీషియల్ గా వెళ్ళలేదు. ఒక ఎల్ఓసిలో రోజు జరుగుతుంటుంది, అది లెక్కలేదు కాదు. అలాంటప్పుడు నిజమైన యుద్ధం నేవీ ఒకవైపు నుంచి, ఎయిర్ ఫోర్స్ ఆక్రమణ ఒకవైపు నుంచి, ఆర్మీ కనుక ఒకవైపు నుంచి అటాక్ చేసేస్తే వారం 10 రోజుల్లో కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. ఇవన్నీ పైకి ప్రజల్ని ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడానికి భారతదేశం మీద ద్వేషభావము, వ్యతిరేక భావాలు నూరిపోస్తేనే వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ఆక్సిజన్ అందుతుంది. అంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అదే లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, కాళిదాస్ సార్ తో ఏకీభవిస్తారా? అంటే వారం రోజులు కంటిన్యూగా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే, పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేస్తే అసలు కనీసం వారమైనా చేసే పరిస్థితి ఉందా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో? లేదు, అది అందులో ఏం సందేహించాల్సినట్టు అవసరం లేదు. మరి లేదని తెలిసి కూడా పాల్గొతున్నారు కదా ఆ మంత్రులు, పాకిస్తాన్ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారు కదా, చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు యుద్ధానికి సన్నద్ధమైపోయి దానికి సంబంధించిన అంతర్గత ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఇది మనకు అనేక వార్తలు వచ్చాయి, కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి అక్కడి నుంచి. అంటే సార్ యుద్ధం చేయకుండా చేతులైతే ఎత్తేలేదు, ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ఏదో తిరగబడతారు, కానీ వారం 10 రోజుల కన్నా సరిపోదు వాళ్ళకి. అది వాళ్ళు రుచి చూడాలని ఉన్నారు, చూస్తారు అంతే. జరగలేదు. అదే ఏం చేయదు. ఇవాళ